Hello everyone. Today we learn about the ESR test in Telugu. Okay. ESR test అనేది ఇది laboratories లో చేసే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండ్ ఈ టెస్ట్ ద్వారా మనం పేషెంట్ యొక్క ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ కండిషన్ ని మనం తెలుసుకోవచ్చు. ఓకే. లాబొరేటరీస్ లో చేయవలసిన అన్ని ఇంపార్టెంట్ టెస్ట్లలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెస్ట్. ఓకే. ESR test means actually full form of ESR is erythrocyte sedimentation rate. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనగా ఎరిథ్రోసైట్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఎరిథ్రోసైట్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే. మన బాడీ లోపల 3 రకాల సెల్స్ ఉంటాయి కదా, అందులో ఒక టైప్ ఎరిథ్రోసైట్, ల్యూకోసైట్, థ్రాంబోసైట్. ఓకే. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటే సెడిమెంటేషన్ అంటే ఏంటంటే ఒక ఆర్బిసి సెల్స్ అనేది కిందికి సెడిమెంట్ అవ్వడం అన్నమాట. ఓకేనా. ఒక వర్టికల్ పొజిషన్ అంటే నిటారుగా ఒక ట్యూబ్ లో మనం బ్లడ్ ని కనుక సక్ చేసి పెడితే అది నిటారుగా ఉంచినప్పుడు అది ఆర్బిసి సెల్స్ అనేవి కిందికి సెడిమెంట్ అవ్వడం అన్నమాట, కిందికి సెటిల్ అవ్వడం. ఆ సెటిల్ అయ్యే టైం ని కనుక్కోవడమే ఈఎస్ఆర్ టెస్ట్ అన్నమాట. ఓకే. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనగా ఎరిథ్రోసైట్స్ ఎర్ర రక్త కణాలు కిందికి సెటిల్ అవ్వడానికి పడే సమయం తెలుసుకునే టెస్టే ఈఎస్ఆర్ టెస్ట్. ఈ ఈఎస్ఆర్ టెస్ట్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ ఏంటిది అంటే యాంటీకోయాగులెంట్ తో కలిపిన బ్లడ్ ని మనం యాడ్ చేస్తాం. ఓకే. యాంటీకోయాగులెంట్ అనగా ఏంటిది అంటే బ్లడ్ ని కోఆగులేట్ అవ్వకుండా కలిపే కెమికల్. ఓకే. కోఆగులేషన్ అంటే ఏంటి? గడ్డగట్టకుండా మనం యాడ్ చేసే ఒక కెమికల్ ని యాంటీకోయాగులేట్ అంటారు. ఇది సోడియం సిట్రేట్ తీసుకుంటారు. ఇది ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, టెస్ట్ ప్రొసీజర్ ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకే. ఇఫ్ యాంటీకోయాగులెంట్ బ్లడ్ is placed in a vertical tube for 1 hour, the RBC will slowly fall at the bottom of the tube. యాంటీకోయాగులెంట్ కలిపిన బ్లడ్ ని మనం వర్టికల్ ట్యూబ్ అంటే నిటారుగా ట్యూబ్ లో మనం పెట్టినప్పుడు ఒక 1 hour పెట్టినప్పుడు ఆర్బిసిస్ అనేవి స్లోగా కిందికి సెటిల్ డౌన్ అవ్వడానికి పట్టే సమయాన్నే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ టెస్ట్ అని చెప్తారు. ద స్పీడ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ ఆర్బిసి ఇన్ ఈచ్ అమౌంట్ టు టైమ్ అండర్ కంట్రోల్. దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఏదైతే సమయంలో ఎంతైతే టైంలో అది కిందికి ఫాల్ అవ్వడానికి టైం తీసుకుంటుందో ఆ టైం యొక్క రేట్ నే మనం ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటారు. ఓకే. ఇది ఏంటంటే మనం మిల్లీమీటర్స్ లో మెజర్ చేస్తాం. ఈఎస్ఆర్ మెజర్స్ ఇన్ మిల్లీమీటర్స్. ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు నేను ఇక్కడ పిక్స్ పెట్టాను చూడండి. ఈ పిక్స్ లో ఏంటంటే మనము ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ అనేది ఏ విధంగా ఫాలో అవుతుందో మీ ట్యూబ్స్ లలో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే హియర్ వి విల్ ఫైండ్ అవుట్ ద డెన్సిటీ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్మా సెల్స్ అండ్ ఆర్బిసి సెల్స్. చూడండి ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ లో ఏంటంటే మనం ఒక ట్యూబ్లలో బ్లడ్ ని తీసుకున్నప్పుడు ఇది ప్లాస్మా పైన ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ ఉంటది కదా, లైట్ గోల్డ్ కలర్ లో ఉన్న ఫ్లూయిడ్ ని ప్లాస్మా అంటారు. కింద థిక్ రెడ్ కలర్ ని రెడ్ సెల్స్ అంటారు. ఓకేనా. ఈ ప్లాస్మాలో సెల్స్ ఉంటాయి, ప్లాస్మా సెల్స్ ఉంటాయి, రెడ్ సెల్స్ కూడా కింద బాటమ్ లో కూడా మనకు రెడ్ సెల్స్ ఉంటాయి. ఓకేనా. ప్లాస్మా సెల్స్ కన్నా రెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా డెన్సిటీని కలిగి ఉంటాయి. ఓకేనా. డెన్సిటీ అంటే ఏంటిది అంటే దాని యొక్క బరువు అని చెప్పొచ్చు. ఓకేనా. ఏదైతే ప్లాస్మా సెల్స్ కన్నా రెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా డెన్సిటీ కలిగి ఉండి అది ఎక్కువ స్పీడ్ లో కిందికి ఫాల్ అవుతాయో, ప్లాస్మా సెల్స్ కన్నా రెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా స్పీడ్ గా ఫాల్ అవుతాయి అన్నమాట, కిందికి సెడిమెంట్ అవుతాయి. ఓకేనా. ఈ ఈ ఎంత స్పీడ్ లో ఫాల్ అవుతున్నాయని కనుక్కునే టెస్ట్ ఈఎస్ఆర్. రెడ్ సెల్ సెడిమెంటేషన్ డిపెండ్స్ ఆన్ డిఫరెన్స్ ఇన్ డెన్సిటీ బిట్వీన్ రెడ్ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. ఓకేనా. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. రెడ్ సెల్ సెడిమెంటేషన్ డిపెండ్స్ ఆన్ ఈ సెడిమెంటేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రెడ్ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. ఓకేనా. ఇవి రెడ్ సెల్స్, ఇవి ప్లాస్మా సెల్స్ మీదనే డిపెండ్ అవుతుంది ఈఎస్ఆర్ టెస్ట్ అనేది. ఓకే. రెడ్ సెల్స్ అనేవి ఎక్కువ బరువు కలిగి ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ కలిగి ఉంటది కాబట్టి ఇది త్వరగా ఫాలో అవుతుంది కంపేర్ టు ప్లాస్మా సెల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే రెడ్ సెల్స్ హ్యావ్ మోర్ వైట్ దెన్ ప్లాస్మా సెల్స్. యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఈఎస్ఆర్ టెస్ట్ చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బాడీ లోపల ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ అయినా కానివ్వండి, ఫైండ్ అవుట్ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్. మన బాడీ లోపల
ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి ఎంత మట్టుకు ఉన్నాయి. ఓకేనా? అవి ఎంత కాన్సంట్రేషన్ లో మన బాడీ లోపల ఇన్ఫ్లేమ్ అయి ఉంది మన బాడీ, ఇన్ఫెక్ట్ అయి ఉంది మన బాడీ అని తెలుసుకోవడానికే మనం ఈఎస్ఆర్ టెస్ట్ అని చేస్తాం. ఇట్ డస్ నాట్ మెజర్ వేర్ ఇన్ఫెక్షన్ ఈస్ ఫైన్. ఇట్ డస్ నాట్ మెజర్ వేర్ ఇన్ఫెక్షన్ ఈస్, జస్ట్ ఫైన్ ఇన్ఫెక్షన్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఈ టెస్ట్ అనేది మనకు ఇన్ఫెక్షన్ ఏ బాడీ పార్ట్ కి ఉన్నది అనేది మనం కనుక్కోలేము. ఓకేనా? ఇట్ డస్ నాట్ మెజర్ వేర్ ఇన్ఫెక్షన్ ఈస్. ఓకే, ఇది ఇన్ఫెక్షన్ ఏ ప్లేస్ లో ఉందో ఇది ఫైండ్ అవుట్ చేయదు. జస్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా, బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అని కనుక్కునే టెస్ట్. ఇట్ ఇస్ ఏ నాన్ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ ఇన్ఫ్లమేషన్. ఓకేనా? ఇది ఖచ్చితం కాని టెస్ట్. ఇన్ఫ్లమేషన్ ఖచ్చితంగా ఉందా లేదా అని చెప్పలేం. నాన్ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ ఇన్ఫ్లమేషన్. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే ఇట్ మానిటర్స్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ప్రోగ్రెషన్. ఓకేనా? ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్ అయినా కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ అయినా కానివ్వండి, ఎంత మట్టుకు క్యూర్ అయింది అని కనుక్కోవడానికి కూడా ఈఎస్ఆర్ టెస్ట్ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూస్తే మనము యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఈఎస్ఆర్ టెస్ట్? అసలు ఈఎస్ఆర్ టెస్ట్, ఈఎస్ఆర్ అనేది మెకానిజం ఏంటిదో ఫస్ట్ మనం చూద్దాం. మెకానిజం ఆఫ్ సెడిమెంటేషన్ ఆఫ్ రెడ్ సెల్స్. అసలు మెకానిజం అంటే బాడీలో అసలు ఏం మెకానిజం జరుగుతుంది ఈఎస్ఆర్ అనేది మనం చూద్దాం. ఓకే, నార్మల్లీ ఆర్బీసీ సెటిల్ స్లోలీ యాజ్ దే డు నాట్ ఫార్మ్ రోలెక్స్ డ్యూ టు ద నెగటివ్ చార్జ్ ఆన్ ద సర్ఫేస్ విచ్ కాజెస్ దెమ్ టు రిపెల్ ఈచ్ అదర్. చూడండి, యూజువల్లీ మన బాడీ లోపల ఏవైతే ఈ రెడ్ సెల్స్ ఉన్నాయో, ఈ రెడ్ సెల్స్ మీద ఏంటిదంటే ఇక్కడ మీరు చూడొచ్చు నెగటివ్ చార్జెస్ ఉంటది మన ఆర్బీసీ మీద. ఓకే, ఈ నెగటివ్ చార్జ్ ఉండడం వల్ల ఈ ఈ ప్రతి ఒక్క సెల్ కి సరౌండ్ అయ్యి నెగటివ్ చార్జెస్ ఉంటాయి. ఒక్క ఆర్బీసీ అనేది ఇంకో ఆర్బీసీకి అతుక్కోదు. ఎందుకు అంటే ఈ నెగటివ్ చార్జ్ ఉంది కాబట్టి అవి దూరానికి నెట్టబడతాయి యాక్చువల్లీ. ఓకేనా? అక్కడ మనం ఒక సెల్ మీద ఇట్లా ఒక సెల్ మీద ఇంకో సెల్ ఫార్మ్ అయింది అనుకోండి, కాయిన్స్ లెక్క ఫార్మ్ అయింది అనుకోండి, దీనికి రోలెక్స్ ఫార్మేషన్ అంటారు. ఓకే, ఒక ఆర్బీసీ మీద ఇంకో ఆర్బీసీ అనేది ఫార్మ్ అయితే దానిని రోలెక్స్ ఫార్మేషన్ అంటారు. యాక్చువల్లీ మన బాడీ లోపల ఏం మెకానిజం జరుగుతుంది అంటే సెల్ మీద ఇంకో సెల్ అనేది ఫార్మ్ అవ్వదు. ఎందుకు అంటే దాని మీద నెగటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఒక నెగటివ్ చార్జ్ ఇంకో సెల్ నెగటివ్ చార్జ్ కి రెపెల్ చేయబడుతుంది, అంటే నెట్టవేయబడుతుంది కాబట్టి ఇక్కడ రోలెక్స్ అనేది యాక్చువల్ గా ఫామ్ అవ్వదు. కానీ ఎప్పుడైతే ప్లాస్మా ప్రోటీన్స్ ఎస్పెషల్లీ ఫైబ్రినోజన్ అడ్హియర్ టు ఆర్బీసీస్ మెంబ్రేన్ అండ్ న్యూట్రలైజ్ ద సర్ఫేస్ నెగటివ్ చార్జెస్ ప్రమోటింగ్ సెల్ అడియరెన్స్ అండ్ రోలెక్స్ ఫార్మేషన్. ఎప్పుడైతే మన బాడీ లోపల ఇన్ఫెక్షన్ అయినా కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లమేషన్ అయినా కానివ్వండి, అవి ఇన్ఫ్లమేషన్ మన బాడీ లోపల ఎంటర్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ అనేది ఎంటర్ అయినప్పుడు మన బాడీ లోపల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఈ ఇమ్యూన్ సిస్టమ్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ లోపల లివర్ నుండి ఆటోమేటిక్ గా ఫైబ్రినోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫైబ్రినోజన్ అనేది ఒక ప్రోటీన్ అన్నమాట. ఓకేనా? ఈ ఫైబ్రినోజన్ అనేది మన లివర్ నుండి ఆటోమేటిక్ రిలీజ్ చేయబడుతుంది ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు. ఆ రిలీజ్ అయిన ఫైబ్రోజన్ అనే ప్రోటీన్ మీద పాజిటివ్ ఛార్జీలు ఉంటాయి. ఓకేనా? ఈ పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఈ నెగటివ్ ఆర్బీసీస్ మీద ఇంటరాక్ట్ అయ్యి ఓవర్లాప్ అయ్యి ఏమైతుంది అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది ప్లాస్మా ఫైబ్రినోజన్ యొక్క పాజిటివ్ సెల్స్, ఇవి ఆర్బీసీ యొక్క నెగటివ్ చార్జ్. ఇవి రెండు ఈచ్ అదర్ కంబైన్ అయ్యి ఏమవుతుంది అంటే న్యూట్రలైజ్ అయిపోతుంది. న్యూట్రలైజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్బీసీ మీద ఎటువంటి చార్జ్ ఉండదు కాబట్టి అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే రోలెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెల్ లో మీరు చూడండి, ఇక్కడ ఆర్బీసీ మీద ఎటువంటి చార్జెస్ లేవు. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు లివర్ నుండి రిలీజ్ అయిన ఫైబ్రినోజన్ అనేది ఈ ఫైబ్రినోజన్ లో ఉండే పాజిటివ్ చార్జ్ వల్ల ఈ నెగటివ్ చార్జ్ అనేది ఓవర్లాప్ అయిపోయింది కాబట్టి ఇవి న్యూట్రలైజ్ అయిపోతుంది. ఓకే, డెస్ట్రో అయిపోతుంది. డెస్ట్రో అయినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఆర్బీసీస్ అనేవి ఒకదాని మీద ఒకటి రోలెక్స్ అనేది ఫామ్ అవుతాయి. రోలెక్స్ అంటే కాయిన్స్ మీద కాయిన్స్ పెట్టినట్టు. అట్లా ఫామ్ అయినప్పుడు ఏమైతుందంటే ఈ ఈ ఏ విధమైతే ఇట్లా రోలెక్స్ అనేది ఫామ్ అయిందో, ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఈ స్ట్రక్చర్ ఏమైతుందంటే బరువెక్కిపోతుంది అన్నమాట. ఓకేనా? వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుందంటే ఈ వెయిట్ ఇంక్రీజ్ అయ్యాక ఆటోమేటిక్ ఇక్కడ కిందికి అనేది సెటిల్ డౌన్ అనేది జరిగిపోతుంది. జరిగినప్పుడు ప్లాస్మా అనేది పైననే ఉండిపోతుంది అండ్ ఆర్బీసీస్ అనేవి కిందికి ఆటోమేటిక్ సెటిల్ డౌన్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అలా 1 అవర్ తర్వాత అది సెటిల్ అయ్యాక
మనం అప్పుడు రీడింగ్ చూస్తే గనుక మనకప్పుడు తెలిసిపోతది. అసలు ఇన్ఫెక్షన్ ఎంత మట్టుకున్నది అనేది మనకు ఈ ఈఎస్ఆర్ఎంఎం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ ఈఎస్ఆర్. ఇంతకుముందు మనం మెకానిజం బాడీ లోపల ఏం మెకానిజం వల్ల రోలెక్స్ ఫార్మ్ అయితదో చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిది అంటే స్టేజెస్ ఆఫ్ ఈఎస్ఆర్. యాక్చువల్లీ ఈఎస్ఆర్‌లో ఏందంటే మొత్తం ఇది సెకండ్ స్టెప్. యాక్చువల్లీ ఈఎస్ఆర్‌లో ఏందంటే మొత్తం 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో ఏమైతదంటే ఇన్ ఫస్ట్ 10 మినిట్స్ ఆఫ్ టెస్ట్ దేర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ రోలెక్స్ ఇన్ విచ్ ఆర్బీసీ స్టాక్ టుగెదర్ లైక్ ఏ ప్యాకేజ్ ఆఫ్ కైండ్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఎప్పుడైతే ట్యూబ్‌ని మనం వెస్టర్న్ గన్ ట్యూబ్‌ని మనం ఇట్లా 10 మినిట్స్ మనం ఆహ్, 10 మినిట్స్ మనము వర్టికల్ పొజిషన్‌లో పెట్టినప్పుడు ఏమైతదంటే ఫస్ట్ 10 మినిట్స్‌లో ఏమైతదంటే ఆర్బీసీ అనేవి ఇలా రోలెక్స్ అనేవిగా ఫార్మ్ అయితాయి. 10 మినిట్స్ లోపు ఇట్లా ఒకదాని మీద ఒకటి స్టాక్ లెక్క ఓకే. ప్యాకేజ్ ఆఫ్ కాయిన్ లెక్క ఇట్లా ఫార్మ్ అయిపోతదన్నమాట ఫస్ట్ 10 మినిట్స్‌లో. ఓకే. నెక్స్ట్ 10 మినిట్స్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్‌లో ఏంటిది అంటే సెకండ్ స్టేజ్‌లో ఇన్ నెక్స్ట్ 40 మినిట్స్ ఆఫ్ సెడిమెంటేషన్ అక్కర్స్ ఎట్ ఎ రాపిడ్ రేట్. మోస్ట్ ఆఫ్ ద సెట్లింగ్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ దిస్ టైమ్. ఓకేనా? ఫస్ట్ 10 మినిట్స్‌లో రోలెక్స్ అనేది ఫార్మ్ అయ్యాక నెక్స్ట్ 40 మినిట్స్‌లో ఏమైతది అంటే అది రోలెక్స్ ఫార్మ్ అయింది కదా! రోలెక్స్ ఫార్మ్ అయినప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్ ఇది బరువెక్కిపోతదన్నమాట. బరువెక్కి ఏమైతదంటే సెడిమెంటేషన్ అనేది అంటే కిందికి జారడం అనేది ఈ పిక్‌లో నేను చూయించినట్టు కిందికి జారిపోవడం అనేది 40 మినిట్స్‌లో జరిగిపోతదన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్‌లో ఏమైతదంటే ఇన్ ఫైనల్ 10 మినిట్స్ ఆఫ్ టెస్ట్ సెడిమెంటేషన్ రేట్ ఈస్ లో బికాస్ దేర్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ ఆర్బీసీ టేక్ ప్లేస్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యూబ్ ఇన్ విచ్ ప్యాకింగ్ ఆఫ్ ద ఆర్బీసీ అక్కర్స్. ఇక్కడ ఏమైతదంటే లాస్ట్ 10 మినిట్స్‌లో కొంచెం ఆల్రెడీ అయిపోయింది సెకండ్ స్టెప్‌లోనే కాబట్టి థర్డ్ స్టెప్‌లో కొంచెం స్లో అనేది జరుగుతది. జరిగినప్పుడు ఏమైతదంటే బాటమ్‌లో మొత్తం సెల్స్ అనేవి అక్యుములేట్ అయ్యి ఆర్బీసీ అనేవి ప్యాక్ అయిపోయి ప్లాస్మా అనేది అక్కడనే ఉండిపోయి మనకు రీడింగ్ అనేది 1 అవర్ అయిపోయింది కాబట్టి రీడింగ్ అనేది వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు నార్మల్ రేంజెస్. వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్? అసలు నార్మల్‌గా మనకు నార్మల్ రేంజ్ ఎంత ఉండాలి అంటే చూడండి మేల్‌లో వచ్చేసి లెస్ థాన్ 15 పర్ అవర్. ఓకేనా? మేల్స్‌లో హెచ్‌బీ కాన్సంట్రేషన్ ఎక్కువుంటది కాబట్టి ఆహ్, ఆర్బీసీ ఎక్కువుంటది కాబట్టి అక్కడ ఆర్బీసీ ఎక్కువున్న ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ప్లాస్మా కాన్సంట్రేషన్ తక్కువుంటది కాబట్టి, ఆర్బీసీ శాతం ఎక్కువుంటది కాబట్టి, నెగెటివ్ చార్జ్ ఎక్కువుంటది కాబట్టి, మేల్స్‌లో ఈఎస్ఆర్ అనేది తక్కువగా ఉంటది. ఓకేనా? 15 లెస్ థాన్ 15 పర్ అవర్ ఈస్ ద నార్మల్ ఇన్ మేల్స్. ఫీమేల్ ఈస్ లెస్ థాన్ 20 చైల్డ్ ఇన్ లెస్ థాన్ 10 పర్ అవర్. దిస్ ఈస్ యాక్చువల్ అన్నమాట. కొన్ని టెక్స్ట్ బుక్‌లో పాత టెక్స్ట్ బుక్స్‌లో కొంచెం ఒక ఆహ్, ప్లస్ ఆర్ మైనస్ 5 ఉంటది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ఈఎస్ఆర్. ఓకేనా? యాక్చువల్లీ ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఈఎస్ఆర్ అనేది ఎఫెక్ట్ అయితది అంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను. ఏంటిది ఫైబ్రినోజెన్. మనకెప్పుడైతే ఇన్ఫెక్షన్ బాడీ లోపల ఇన్ఫెక్షన్ అంటే యాంటిజెన్ అటాక్ అయితదో, అటాక్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ అనేది రిలీజ్ అయితది. ఇమ్యూనిటీ అనేది మన లివర్ మీద యాక్ట్ చేసినప్పుడు లివర్ ఏం చేస్తది ఆటోమేటిక్ ఫైబ్రినోజెన్‌ని రిలీజ్ చేస్తది. ఓకేనా? ఫైబ్రినోజెన్ మీద ఉన్న పాజిటివ్ చార్జెస్ వల్ల ఆర్బీసీలోని నెగెటివ్ చార్జ్ అనేవి న్యూట్రలైజ్ అయిపోయి మనకు అక్కడ రోలెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతది. ఇది యూజువల్‌గా నాట్ ఓన్లీ ఫైబ్రినోజెన్ అండ్ ఆల్సో సీఆర్‌పీ ప్రోటీన్ అండ్ ఆల్సో హాప్టోగ్లోబులిన్స్ అంటే హాప్టోగ్లోబులిన్స్ రిలీజ్ చేసే మనకు హెప్టా ప్రోటీన్స్ అనేవి ఇవన్నిటి వల్ల గూడా ఇవన్నీ ప్లాస్మా ప్రోటీన్స్ అన్నమాట. ఓకే. హెపాటో ప్రోటీన్స్ అండ్ ద ఫైబ్రినోజెన్ అండ్ ద సీఆర్‌పీ. ఇవి 3 వల్ల మనకు బాడీ లోపల ఈఎస్ఆర్ అనేది ఎక్కువగా రీడింగ్ వచ్చే అవకాశం ఉంటది. ఎక్సెప్ట్ వన్ ప్రోటీన్ దట్ ఈస్ ఆల్బుమిన్. ఓకేనా? ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటది. ఈ ఆల్బుమిన్ ఏంటిది అంటే దీని మీద కూడా నెగెటివ్ చార్జ్ ఉంటది. ఓకేనా? నెగెటివ్ చార్జ్ ఉండడం వల్ల ఇది ఏమైతది అంటే నెగెటివ్ చార్జ్ ఉండడం వల్ల పేషెంట్ ఎవరైతే పేషెంట్స్‌కి హై ఆల్బుమిన్ వాళ్ళ బ్లడ్‌లో ఉంటదో వాళ్ళకు ఈఎస్ఆర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. ఒక ఆల్బుమిన్ తప్ప వేరే ఏ ప్రోటీన్స్ కూడా ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సీఆర్‌పీ మీ అందరికి తెలుసు కదా! సీఆర్‌పీ సి రియాక్టివ్ ప్రోటీన్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్‌లలో సీఆర్‌పీ అనేది ఇంక్రీజ్ అయితది. ఓకే. నెక్స్ట్ ఫైబ్రినోజెన్ అనేది మీకు ఇంతకుముందు చెప్పింది అది ఇమ్యూనిటీ ప్రోటీన్ అనేది.
ఓకే. అది వచ్చినప్పుడు కూడా మీకు ఆటోమేటిక్‌గా ఇన్ఫెక్షన్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఆహ్, ఈఎస్ఆర్ అనేది ఎక్కువగా రీడింగ్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఒక ఆల్బుమిన్ తప్ప మిగతా అన్ని ప్రోటీన్స్‌లో కూడా ఆహ్, ఈఎస్ఆర్ అనేది రీడింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే నెక్స్ట్ పాయింట్ గనుక మనం చూస్తే ఆహ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఆర్బీసీ. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటిది అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లో కాన్సంట్రేషన్ ఆఫ్ ఆర్బీసీ. కాన్సంట్రేషన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఏంటంటే నార్మల్ ఒక పేషెంట్ అంటే వితౌట్ ఎనిమిక్ వితౌట్ పాలిసైథిమియా. ఎనిమియా అంటే లెస్ దెన్ హిమోగ్లోబిన్ నార్మల్ వాల్యూ. ఓకేనా. ఒక మెన్స్ లో అయితే 13.5 గ్రామ్స్ కన్నా తక్కువగా హెచ్బి ఉంటాయి. ఫీమేల్స్ లో ఒక 12 గ్రామ్స్ కన్నా తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళను ఎనిమియా అంటారు. ఎనిమియా పేషెంట్ అంటే ఏంటిది? వాళ్ళ బాడీ లోపల ఆర్బీసీ కౌంట్ అనేది తక్కువగా ఉన్న లేదంటే హెచ్బి అనేది తక్కువగా ఉన్న దానిని ఎనిమియా అంటారు. ఓకేనా. ఎనిమియా కండిషన్ లో ఆల్రెడీ బ్లడ్ సెల్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏంటంటే ఆటోమేటిక్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయంటే మీనింగ్ ఏంటిది? ప్లాస్మా ఎక్కువ ఉన్నట్టే. ప్లాస్మా ఎక్కువ ఉంది అంటే అక్కడ ఈఎస్ఆర్ రీడింగ్ కూడా ఎక్కువగా చూపిస్తది. ఓకేనా. ఇది మీరు చూడొచ్చు. ఎనిమియా పేషెంట్స్‌లలో ఈఎస్ఆర్ రీడింగ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలిసైథీమియా. పాలిసైథీమియా ఇస్ ఎ కండిషన్ వేర్ హెచ్‌బి అండ్ ద ఆర్‌బీసీ వాల్యూ ఈస్ మోర్ దెన్ నార్మల్ వాల్యూ. ఓకేనా. ఇఫ్ మెన్స్ లో అయితే 11.52 హెచ్‌బి 15.5 గ్రామ్స్ వరకు నార్మల్ అన్నమాట. ఓకే. ఈ 15.5 కన్నా ఎక్కువగా హెచ్‌బి ఉన్న పేషెంట్స్‌లలో పాలిసైథీమియా కండిషన్ అనేది చూడవచ్చు. ఓకేనా. పాలిసైథీమియా మీన్స్ నథింగ్ బట్ మోర్ సెల్స్ ఇన్ దేర్ బ్లడ్. ఓకే. ఇది ఎక్కువగా స్మోకర్స్, కార్డియాక్ సర్జరీస్ అయిన వాళ్ళలో పాలిసైథీమియా చూడొచ్చు. వాళ్ళలో ఏందంటే ఆల్రెడీ బ్లడ్ సెల్స్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయంటే ప్లాస్మా అనేది తక్కువ ఉంటది. ఓకేనా. ఈ ప్లాస్మా తక్కువ ఉంటే ఆటోమేటిక్ ఈఎస్ఆర్ అనేది లో రీడింగ్ రావచ్చు. ఓకేనా. మొన్న రీసెంట్ అయిన ఎంహెచ్ఎస్ఆర్‌బిలో కూడా ఈ క్వెషన్ అడిగిండ్రు. పాలిసైథీమియా కండిషన్ లో ఈఎస్ఆర్ అనేది డిక్రీజ్ అవుతదా? ఇంక్రీజ్ అవుతదా అని. ఓకేనా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షేప్ ఆఫ్ ఆర్బీసీ. యూజువల్లీ ఆర్బీసీ కన్సిస్ట్ ఆఫ్ బైకాన్కేవ్ ఆర్ బైకాన్కేవ్ షేప్. రౌండ్, ఓవల్ ఆర్ బైకాన్కేవ్ షేప్ లో ఉంటది ఆర్బీసీ అనేది. ఇలా ఉన్నప్పుడు ఒకదాని మీద ఇంకో ఆర్బీసీ అనేది ఫామ్ అవ్వడానికి ఈజీ ఉంటది. ఓకేనా. ఇది నార్మల్ గా. ఓకేనా. ఎప్పుడైతే పేషెంట్ దోస్ హు ఆర్ సఫర్ ఫ్రమ్ సికిల్ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా. సికిల్ సెల్స్ అంటే కొడవలి షేప్లలో ఆర్బీసీస్ ఉంటది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకదాని మీద ఒకటి కరెక్ట్ గా ఫామ్ అవ్వకపోవచ్చు. అవనప్పుడు కూడా ఈఎస్ఆర్ అనేది రాంగ్ వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వట్ వర్టికాలిటీ ఆఫ్ ద ట్యూబ్. ఓకేనా. ట్యూబ్స్ అనేది ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో ఖచ్చితంగా పెట్టాలండి. ఒకవేళ మీరు క్రాస్ గా పెట్టారనుకోండి, ఈ విధంగా క్రాస్ గా పెట్టారనుకోండి అప్పుడు కూడా రీడింగ్ రాంగ్ వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా. కరెక్ట్ 90 డిగ్రీస్ పొజిషన్ లో కరెక్ట్ గా స్టాండ్ కి కరెక్ట్ గా చూసి పెట్టాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్. ఓకేనా. టెంపరేచర్ ఏంటిది అంటే యూజువల్ గా 18 టు 22 టు 23 డిగ్రీస్ టెంపరేచర్ లోనే మనము లాబొరేటరీలో టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తాము. ఈ టెంపరేచర్ లోనే మనకు ఈఎస్ఆర్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఓకే. ఎప్పుడైతే హీట్ అనేది ఇంక్రీజ్ అయిందో ఓకేనా 1 డిగ్రీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఈఎస్ఆర్ అనేది 3 వరకు ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఓకేనా. 1 డిగ్రీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యేప్పుడు 1 డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు 3 ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్, లాబొరేటరీ రూమ్ టెంపరేచర్ 18-23 డిగ్రీ మధ్యలో మనకు ఏమంటారు ఈఎస్ఆర్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ప్రెగ్నెన్సీ కండిషన్లలో కూడా ఈఎస్ఆర్ రీడింగ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లలో వాళ్ళకు చాలా ఆహ్, ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటది. వాళ్ళకు హెచ్‌బి లో ఉంటది. అలాంటి టైంలో కూడా వాళ్ళకు లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా వాళ్ళకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటది. యెస్. నెక్స్ట్ వచ్చేసి టైం. టైం చూడండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. యాక్చువల్లీ ఈఎస్ఆర్ అనేది మనం ఎప్పుడు కూడా ఏ టెస్ట్ అయినా కూడా కానివ్వండి లాబొరేటరీలో ఒక పేషెంట్ దగ్గర శాంపుల్ తీసుకున్నప్పుడు వితిన్ 2 అవర్స్ లోపు మనము టెస్ట్ ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ మనకు వేరే సెక్షన్ లో వర్క్ ఎక్కువ ఉండి మనం ఈఎస్ఆర్ పెట్టలేమనుకోండి ఇమీడియట్ మనం ఏం చేయాలి అంటే 4 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద మన రెఫ్రిజిరేటర్ లో బ్లడ్ ని స్టోర్ చేసేయాలి. ఓకేనా.
ఒకవేళ మనకు లేట్ అవుతది టెస్ట్, మనకు వేరే వర్క్స్ ఉన్నాయి అన్నప్పుడు మనము 4 డిగ్రీస్ టెంపరేచర్‌లో రెఫ్రిజిరేటర్‌లో మెయింటైన్ చేయాలి. లేదు అన్నప్పుడు మనము వితిన్ 2 అవర్స్ బ్లడ్ కలెక్ట్ చేసినాక 2 అవర్స్ లోపు మనం టెస్ట్‌ని పెట్టేయాలి. ఓకేనా? టెస్ట్‌ని కండక్ట్ చేసేయాలి. లేట్ అయితదన్నప్పుడు 4 డిగ్రీస్ టెంపరేచర్‌లో మనం రూమ్ టెంపరేచర్ పెట్టాలి. ఎటు వెళ్లి మనం 4 డిగ్రీస్ టెంపరేచర్‌లో పెట్టినా కూడా 6 అవర్స్ లోపు మనం టెస్ట్‌ని కంప్లీట్ చేసేయాలి. బ్లడ్ కలెక్షన్ చేసిన 6 అవర్స్ లోపు మనం టెస్ట్‌ని కంప్లీట్ చేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఈస్ ద వైబ్రేషన్. మనం టేబుల్స్ ఏదైతే మనం ర్యాక్స్ అవి వాడుతామో ఈఎస్ఆర్ టెస్ట్‌కి సంబంధించింది. ఆ టెస్ట్‌లో ర్యాక్ మీద ఎటువంటి వైబ్రేషన్స్ ఉండకూడదు. మీకు డౌట్ రావచ్చు. వాట్ ఈస్ వైబ్రేషన్? ర్యాక్స్ మీద ఈఎస్ఆర్ స్టాండ్ దగ్గర ఎటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి మేడం అంటే, ఉండొచ్చు. ఎందుకు అంటే సెంట్రిఫ్యూజ్ అలాంటివి మీరు ఆపరేట్ చేశారనుకోండి. ఒకే టేబుల్ మీద సెంట్రిఫ్యూజ్ ఈఎస్ఆర్ మెషిన్ పెట్టారనుకోండి. అక్కడ ఏమైద్దంటే వైబ్రేట్‌కి ఈఎస్ఆర్ కూడా రీడింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా? ఇవన్నీ మనం ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్‌గా కండక్ట్ చేసి మనం రీచెక్ చేసుకుంటే మాత్రం ఈఎస్ఆర్ అనేది మనం కరెక్ట్‌గా రిపోర్ట్ అనేది ఇవ్వచ్చు. చూడండి గుర్తుపెట్టుకోండి. ఈఎస్ఆర్ రిపోర్ట్ ఈస్ ఎ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. ఆర్బీసీ అనేది ఎంత స్పీడ్‌లో సెటిల్ అవుతుంది అనేది చెక్ చేసే టెస్ట్. దానివల్ల ఏంటిది బెనిఫిట్ అంటే, ఒక పేషెంట్‌కి ఇన్ఫెక్షన్ అయినా కానివ్వండి, ఇన్‌ఫ్లమేషన్స్ అయినా కానివ్వండి, అవి ఉంటే గనుక ఈఎస్ఆర్ సెడిమెంటేషన్ అనేది స్పీడ్‌గా జరుగుతది. ఓకే. బాడీ లోపల ఓవరాల్ బాడీలో ఎక్కడైనా కానీ ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్స్ ఉంటే మనకు ఈఎస్ఆర్ టెస్ట్ ద్వారా ఫైండ్ ఔట్ అవ్వచ్చు. మోస్ట్‌లీ ఇది టీబీ, క్రానికల్ డిసీజెస్‌లో మనకు చాలా హెల్ప్‌ఫుల్ అయితదండి. ఈ టెస్ట్ వల్ల ఏంటిది అంటే పేషెంట్ యొక్క ట్రీట్‌మెంట్ కూడా ఎక్కడి వరకు క్యూర్ అవుతుంది అనేది కూడా మనకు ఈ టెస్ట్ ద్వారా నాట్ ఓన్లీ టీబీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్‌లో, క్రానిక్ ఇన్ఫెక్షన్స్‌లో ఇది మనకు బెస్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడతది. ఓకే. థాంక్ యూ.